బాబాజీ నేత్రాలయ ఐ హాస్పిటల్స్లో ఇప్పుడు లేసిక్ లేదా పీఆర్కే సర్జరీ ఒక్కో కంటికి కేవలం 7,999 రూపాయలు మాత్రమే. లాసిక్ లేదా పీఆర్కే ఎవాల్యుయేషన్ ఉచితం. ముందుగా మీరు ఎంత వండుకోదలుచుకున్నారు? సుమారుగా ఒక గ్లాస్ బాతిక అలా అనుకోండి, అంటే పావు కిలో కంటే ఎక్కువ. ఆ మాత్రం గ్లాస్ ఉంటే గ్లాస్ నిండా రైస్ కుక్కర్లో పెట్టుకోండి. 1కి 2 నీళ్ళు పోసి శుభ్రంగా కడగటం, 1కి 2 నీళ్ళు పోసి కుదిరితే కొంచెం ఒక చిటికెడు పసుపు, ఒక చుక్క నూనె అందులోనే వేసి వండుకోండి. లేదా ఒట్టిగా అన్నం వండేసుకోండి. కొంచెం పాత బియ్యం అయితే మరి కాసి నీళ్ళు ఎక్కువ పోయండి, లేకపోతే అన్నం మరీ మెతుకులుగా పుల్లల్లాగా ఉంటుంది. పులిహోరకి మరీ మెతుకులుగాను ఉండకూడదు, అందుకని శుద్ధగా ఉండకూడదు. ఏం చేద్దామంటే ఒక చిన్న ఒక గ్లాస్ నీళ్లు మరగబెట్టుకుని చింతపండు నానబెట్టుకుందాం. చింతపండుని చన్నీళ్ళల్లో నానబెట్టి రసం తీస్తే వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే మొదట మనం బియ్యం కడుగుతుండగానే నీళ్లు మరగబెట్టుకోవాలి. బియ్యం కుక్కర్ పెట్టే లోపల మనం అన్నం ఉడికే లోపల ఈ నీళ్లు మరిగిన నీళ్ళల్లో చింతపండు వేసేయండి. వేసి మూత పెడితే ఒక 10 నిమిషాలకు బాగా ఊరిపోతుంది, బాగా నానుతుంది కదా, క్షణాల్లో రసం వచ్చేస్తుంది. ఓకే రమ్మగారు, పొయ్యి ముందు మీరే నుంచుంటే ఎప్పుడు స్టవ్ మీరే వంట చేస్తున్నట్టు, నేను అటు నుంచుంటాను రమ్మగారు. మీకు అట్లీస్ట్ అసిస్టెంట్ కన్నా వాడండి ప్లీజ్. ఈ మరిగిన నీళ్ళల్లో చింతపండు వేసి దీనికి మూత పెట్టండి. ఓకే, బియ్యానికి లోపల అన్నం వండేసుకుందాం. అన్నాన్ని మనం ఏం చేద్దామో చూద్దాం. తప్పకుండా. ఓకే, పక్కన పెట్టు. రైస్ ఒక పెద్ద పళ్ళెంలో కానీ ఏదైనా వెడల్పాటుగా ఉన్న పాత్రలో వేసుకోండి. ఈ వేడిగా ఉండగానే మనం ఏం చేయొచ్చు, ఒక స్పూన్ పసుపు దీని మీద. మనం వండేటప్పుడే ఒక చిటికెడు పసుపు, కొంచెం ఒక ½ స్పూన్ పసుపు వేసి 1 స్పూన్ నెయ్యి వేసామనుకో ఈవెన్ గా కలర్ వస్తుంది. అవును, లేకపోతే ఇట్లా పైన వేసుకోవచ్చు. ఉప్పు కాక్కర్లేదు. ముందు కరివేపాకు. మనం ఇంట్లో ఏ పదార్థం చేసినా రమ్మగారు కాస్త స్వచ్ఛంగా హెల్దీనెస్ అనేది మనం బాగా కోరుకుంటున్నాం. ఏదైనా ప్యూరిటీ మీద ఎక్కువ కేర్ చూపిస్తుంది కదా. మంచి పసుపు వాడుకోవాలి, అలాగే మంచి బియ్యం, దాంతోపాటు మంచి నూనె కూడా చాలా అవసరం. మంచి నూనె అంటేనే ఫ్రీడమ్ ఆయిల్లో లీటర్ నూనె కొంటే అందులో ఖచ్చితంగా లీటర్ ఆయిల్ ఉంటుంది. అదే చాలా కంపెనీ నూనె ప్యాకెట్లలో లీటర్కి కొన్నా అందులో లీటర్ ఆయిల్ ఉండదు. అందుకే క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఖచ్చితంగా ఇచ్చేది ఫ్రీడమ్ ఆయిల్ మాత్రమే. ఫ్రీడమ్ అంటేనే నమ్మకం. మనకి బొజ్జలోకి వెళ్ళేది ప్రధానంగా ఉప్పు, కారం, పసుపు, దాంతో పాటుగా నూనె లేని మన వంటలు అసలు ఊహించుకోలేము. అవును కదా, మీరంటే నెయ్యి ఊహించుకోలేరేమో, మేమైతే నూనె కూడా. ఈ నూనె విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాలండి. చాలు. ప్యూరిటీకి స్వచ్ఛతకి మారు పేరు మన ఫ్రీడమ్ పల్లి నూనె వేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పారు రమ్మగారు పులిహోర కోసం. అందుకని పల్లి నూనె తెప్పించానండి. మీరు పప్పు నూనె, నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు. పల్లి నూనె కూడా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. మరి బాగా ఎక్కువ కలిపేయకుండా కొంచెం పైన అలాగా కలిపితే పసుపు రంగు ఈవెన్ గా పడుతుంది. ఓకే, ఈ వేడి అన్నంలో కరివేపాకు మగ్గి మంచి వాసన వస్తుంది, బాగుంటుంది, స్మెల్ బాగుంది. ఇప్పుడు మామూలుగా మనం ఇంట్లోకి టిఫిన్ కింద చేసుకుంటే అట్లా అనిపించదు రమ్మగారు. ఎందుకు పర్వదినాలప్పుడు, పండుగలప్పుడు ప్రసాదం అనగానే అదొక ఫీల్, అంత చక్కగా ఉండాలి, ప్యూర్ గా ఉండాలి, అట్లా అనుకుంటా ఉంటాం కదా. కొంతమంది ఉప్పు కూడా వేసుకుంటారు జయ, వాళ్ళ చాయిస్. నేనైతే అన్నం మీద ఉప్పు వేయను, అలా అలవాటు లేదు. మరి ఇలాగే ఇదే అలవాటు. అన్నం కూడా చక్కగా ఉంది, బాగా పలుగ్గా ఉంది, సరిపడా అంటే పులిహోరకి కావాల్సినట్టుగా ఉంది. కలిపేసాం కదా, మూకుడు ఒకటి పెడితే మనం తాలింపు వేసుకుందాము. రమ్మగారు, ఏం తిరగమూత వేసేస్తారా? ఫస్ట్ వేసేసి తిరగమాత వేసి దీంట్లో పోసేద్దాం. చింతపండు ఉడకబెట్టి ఒకటే మూకుడులో చేస్తున్నాం మనం. ఇందులో 36 పదార్థాలు చేసుకోకండి. ఒక పాత్రతో చేయటం ప్రాక్టీస్ చేయండి అమ్మా ఎవరైనా, అప్పుడు సామాన్లు తక్కువ అవుతాయి, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నూనె వేయి, మనకి తాలింపుకి సరిపడా చేయ 1-2 స్పూన్లు సుమారుగా మన కొలత. చాలా, ఇంకొంచెం పైన కొంచెం చాలు. ఎందుకంటే మనం అన్నంలో వేసాం కదా, మనకి తాలింపు వేగడానికి సరిపడానే నూనె. ఓకే, నూనె కొంచెం వేడెక్కనిచ్చి చేయ. మామూలుగా అందరూ మెంతులు వేసుకోరు, మెంతులు వేస్తే చింతపండు పులిహోరకి రుచి పెరుగుతుంది. ఓహో, రమ్మగారు ఒక పెద్ద స్పూను మెంతులు వేగినాయి చూడు. ఆవాలు చిటపట్లాడుతూ ఉండగానే మనం 2 స్పూన్ల పల్లీలు, తర్వాత ఒక పెద్ద స్పూను శనగపప్పు, ఒక పెద్ద స్పూను మినప్పప్పు, ఒక 5-6 ఎండుమిరపకాయలు కూడా వేసేయండి. తాలింపు చివరికి వచ్చాక అప్పుడు జీడిపప్పులు వేసేయండి. పులిహార పోపు అంటారు. వేపు ముదురుతూ ఉండగానే జీడిపప్పులు వేసేసుకుందాం.
ఇంగు వేసుకుందాము. తర్వాత ఇదిగో పచ్చిమిర్చి తాలింపు తీసి పోసేద్దాం. అలాగే కొద్దిగా అలా అన్నం మూసి పెడితే ఒక 2 minutes ఆ వాసన అన్నాన్ని పడుతుంది. తర్వాత కలిపేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే చింతపండు నానబెట్టి పెట్టాం కదా, దాన్ని ఉడికించుకుందాం. చింతపండు ఇందాక మనం నానబెట్టాం కదా, సుమారుగా ఒక హాఫ్ కేజీ అనుకో జయ, అంటే పెద్ద గ్లాస్ ఉన్నారా రైస్కి ఒక 50 గ్రాముల నుంచి 70 గ్రాముల దాకా చింతపండు పడుతుంది. మా లెక్క అయితే ఒక గ్లాస్కి ఒక నిమ్మకాయ ఎంత చింతపండు నానబెట్టి చింతపండు పులుసు తీసాం కదా. ఓకే అండి, సరిపోతుంది. దీంట్లో కొద్దిగా పసుపు వేద్దాము. తర్వాత సరిపడా ఉప్పు వేసేసి దీన్ని కొంచెం నూనెలోనే మగ్గనిద్దాం. మనం ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, మనం తాలింపులో పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉన్నాయా అవి ఏరి ఇందులో వేసేసి, ఓకే అప్పుడు ఏమవుతుంది, వాటిలో ఉన్న కారం ఏమో ఇందులోకి దిగుతుంది, చింతపండులో ఉన్న పులుపు ఏమో పచ్చిమిర్చిలోకి వస్తుంది. తినడానికి బాగుంటాయి. రుచికి సరిపడా సుమారుగా ఇంత దానికైతే ఓ 2 స్పూన్ల ఉప్పు పడుతుంది. రాళ్ళ ఉప్పు వేసుకునే అలవాటు ఉంటే కొంచెం జ్యూస్ వేసుకోండి. నూనెలో చింతపండును ఒక 5 నిమిషాలు 8 నిమిషాల పాటు సన్న మంట మీద ఉడకనివ్వండి, లేకపోతే అడుగంటిపోయి మాడిపోతుంది. చిక్కగా తీసుకుంటే మనకి సులువుగా అయిపోతుంది. మనం ఒక రవ్వ పలచగానే తీసాం. దీంట్లో ఒక చిన్న అంత బెల్లం ముక్క వేస్తే బాగుంటుంది. ఇదిగో ఇంత తీయగా అవ్వదు, చింతపండులో ఉన్న వెర్రి పులుపు కొంచెం తగ్గుతుంది అంతే. దీన్ని ఉడకపట్టనిద్దాం. దగ్గర పడాక అందులో కలిపి ఇప్పుడు అందరం కూడా మామిడికాయ పులిహోర చేసుకుంటాం. మామిడికాయ తురిమేసి పులిహోర చేసేసుకుంటాం. ఇదిగో చూడు, ఆయిల్ వచ్చేసింది కదా, కనిపిస్తుంది కదా, చాలు. ఇంత మాత్రం నూనె వస్తే సరిపోతుంది. రైస్ కలిపి పెట్టుకున్నాం కదా, తాలింపు వేసిన దాంట్లో ఇది కూడా పోసేస్తాం. మీకు ఉప్పు ఇంకా కొంచెం పడుతుంది అలా అనుమానం ఉంటే కనుక కొంచెం ఇంత రసము పక్కన ఉంచుకోండి. దీన్ని కలపద్దు, దీన్ని ఏం చేయొద్దు. ఈ ముగ్గుడు పక్కన పెట్టేసేయండి. ఒకసారి మొత్తం కలిపేద్దాము. ఇప్పుడు మనం దేవుడికి నివేదన పెట్టేశాక, ప్రసాదం కూడా కాస్త మనం స్వీకరించాక, ప్లేట్లలో వడ్డించుకునేటప్పుడు ఇందులో ఉప్పు తక్కువైంది అని మీకు అనిపించింది అనుకో, అప్పుడు ఏం చేయాలి, కొంచెం దాచిపెట్టాం కదా, ఇందులో వేసుకుని ఉప్పు దాన్ని ఇందులో కలుపుకోండి. ఈ పైన ఉప్పు వేస్తే మాత్రం అస్సలు కలవదు, బాగుండదు. అందుకని ఇది ఉంచుకోవాలి. ఇంత ఎక్కువ చేసినా ఉంచుకోండి, కొంచెమే చేసినా ఇది పక్కన ఉంచుకోండి. ఇదేంటంటే బ్యాకప్ ప్లాన్ అన్నమాట. మంచి టిప్ అండి. మనం కలిపేటప్పుడు ఇట్లా తడిగా కనపడాలి. ఇది కనపడితేనే ఇది బాగుంటుంది. మనం కలిపేటప్పుడే ఇది డ్రైగా కనపడుతోంది అనుకోండి, ఇంకా పొడిగైపోయి ఇట్లా అక్షింతల్లాగా పడిపోతాయి, తలంబరాలే ఉంటాయి. రసం ఎక్కువైందా అని అనిపించింది కాదు, ఉంటుంది. అట్లా ఉండాలి. ఉంటేనే మీకు ఇట్లా నలిపి ముద్ద చేసి, ఇప్పుడు వేడిగా ఉంది, ముద్ద చేస్తే ముద్ద అయితేనే ఇది మీకు ఇంకా సాయంత్రానికి బాగుంటుంది అన్నమాట. మనం ఇప్పుడే ఇది ఇలాగ అక్షంతల్లాగా తలంబరాల్లాగా చేసామనుకో, సాయంత్రానికి గొంతు పట్టేస్తుంది, ముద్దకి మంచినీళ్ళు తాగాల్సి వస్తాం. ఒక 5-10 నిమిషాలకి ఈ తడిని, ఈ నూనెని అన్నం లాగేసుకుంటుంది. రెడీ ఇంకా పులిహోర. చూడు, మనం మొదట కలిపినప్పుడు ఎక్కువ కలిపేస్తే శుద్ధ అయిపోయేది. జాగ్రత్తగా కలిపాం కదా, చూడు ఎంత అందంగా ఉందో రంగు. మీకోండి మీ ఉగాది పులిహోర రెడీ. పులిహోర రెడీ. మీకు కావాలి అంటే నేను చెప్పా కదా, నువ్వులు కానీ అల్లం కానీ ఏదైనా వేసుకోవచ్చు. లేకపోయినా ఇలా కూడా చక్కగా ఉంటుంది, బ్రహ్మాండంగా దేవుడికి పెట్టడానికి బాగుంటుంది, ఎవరికైనా పంపించడానికి బాగుంటుంది.